నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు మీడియా సమావేశం పెట్టి ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న బట్ట తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కట్టేశాడు. రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇవాళ కోర్టు ఏం చెప్తుంది? సుప్రీం కోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్ షీట్ వేసింది? దాంట్లో గొడ్డు కొవ్వు గాని లేదా పంది కొవ్వు గాని చేప నూనె గాని కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్టు లేదు అని చెప్తుంది. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళుంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా బాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం, కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడు ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటం.